నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గచ్చిబౌలిలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన సిపి స్టీఫెన్ రవీంద్ర. అంబర్పేట ఘనంగా బతుకమ్మ సంబరాలు. హాజరైన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. మోయినాబాద్ మండలంలో కాలే యాదయ్య జోరుగా ఇంటింటి ప్రచారం. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. పెద్ద శబ్దంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన. వాహన రాకపోకలను నిలిపివేసిన అధికారులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరుల స్తూపానికి సిపి స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ సిపి అవినాష్ మహంతి, పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది నివాళులర్పించారు. అనంతరం పోలీసు అమరవీరుల నక్సలైట్ అటాక్ జరిగింది ఆయన సెంట్రీ డ్యూటీలో ఉన్నప్పుడు. అమన్గల్ సైబరాబాద్ ఆయన కూడా ఫైర్ ఓపెన్ చేయడంతో ఆయన కూడా అసలు బాసారు. ఎలిమెంట్స్ వాళ్ళ చేతుల్లో ప్రాణాలు అర్పించడం జరిగింది. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సింగర్ మధుప్రియ బృందం బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా మహిళలతో పాటు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కూడా స్టెప్పులేసి సందడి చేశారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరము మనం బతుకమ్మ చేసుకున్నాము. దసరా పండుగ బాగా ఆనందంగా చేసుకోండి. మనం అందరము కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ముందుకు పోదాం. ఆడపడుచులకు అందరికీ ఎన్నో సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ప్రతి ఆడపడుచులకు 3,000 రూపాయలు పెన్షన్ రాబోతుంది. ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు రాబోతున్నాయి. 1,200 గ్యాస్ సిలిండర్, 400 రూపాయలు. మోయినాబాద్ మండలం పలు గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య జోరుగా ఇంటింటి ప్రచారం చేశారు. గత కొన్ని ఎన్నికల్లో తన మీద నమ్మకంతో ఘనమైన మెజారిటీతో గెలిపించారన్నారు. గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు, ఇబ్బందులు తీర్చుతానని, ఈ 4 ఏళ్ల కాలంలో మీరు అందించిన సహకారం మరవలేందని అన్నారు. ఇక ముందు కూడా అందరి సహకారం, మద్దతు ఇలాగే ఉండి కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. యాదవ్ నాయకత్వం. ప్రచారంలో భాగంగా మేడిపల్లి చిన్నమంగళం గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో సీసీ రోడ్లకు 43 లక్షలు, డాక్టర్ గంగలకు 8,78,000, మిషన్ భగీరథ నల్లాల పైపులైన్ల కోసం 510 కుటుంబాలకు, కంపోస్ట్ షెడ్ నిర్మాణం కొరకు 1,40,000, శ్మశాన వాటిక నిర్మాణం కోసం 12,20,000, హస్తారం 15,876 చెట్ల ఖర్చు 13,00,000. మరి అదేవిధంగా పల్లె ప్రోత్సాహం ఏర్పాటు కోసం 3,16,824 రూపాయలు. ఉపాధి హామీ పథకం ద్వారా
50,50,000 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకంలో 62 మంది లబ్ధిదారులకు 58,58,960 రూపాయలు. రైతు బంధు పథకం ద్వారా మంజూరైన నిధులు 1,40,00,000. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ వంతెన పెద్ద శబ్దంతో కుంగింది. బి బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు మేర కుంగిందని ఇంజనీర్లు చెబుతున్నారు. బ్యారేజీ 20వ పిల్లర్లు కుంగడంతో పైనున్న వంతెన కూడా కుంగినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర నుంచి 356 మీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య బ్యారేజీ వంతెన మీదుగా వాహన రాకపోకలను నిలిపివేశారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు డ్యాం పరిసర ప్రాంతాల్లో అరెస్టు ప్రకటించారు. వంతెన కుంగిన సమయంలో బ్యారేజీలోకి 25,000 క్యూసెక్కుల వరకు ప్రవాహం ఉండడం 8 గేట్లు తెరిచి నీటిని కిందికి వదులుతున్నారు. అయితే అకస్మాత్తుగా పెద్ద శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజనీరు తిరుపతిరావు సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఆ సమయంలో మరిన్ని శబ్దాలు రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఒకసారి పోయి రావాలి అడిగి ఫోన్ చెప్తే లేపుతాను బోర్డు తీసుకొచ్చుకోవాలి నేను ఉంటాను. ఒకసారి పోయి రావాలి అడిగి ఫోన్ చెప్తే లేపుతాను బోర్డు తీసుకొచ్చుకోవాలి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న నందగీత సారథి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కోసం 4,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నాగాయలంక మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన బండ్రెడ్డి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నుంచి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కోసం ఆర్ఐ 4,500 డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు స్పందనలో అర్జీ పెట్టగా పూర్తి సమాచారంతో అవనిగడ్డలోని ఒక కూల్ డ్రింక్ షాప్ వద్ద బాధితుడి దగ్గర నుంచి 4,500 లంచం తీసుకుంటుండగా డైరెక్ట్గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న ఆర్ఐ గారు నందు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరేంటంటే ఈ ఫిర్యాదు దగ్గర 4,500 రూపాయలు ఈరోజు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ కేసు ఫ్యాక్ట్స్ ఏంటంటే 29/20/23 తారీఖున ఈ కంప్లైంట్ ఫిర్యాదుదారుడు శ్రీనివాసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిగతా ముగ్గురు కలిపి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గురించి నాగాలంక తహసీల్దార్ ఆఫీస్కి అప్లై చేసుకోవడం జరిగింది మీ సేవా కేంద్రం ద్వారా. అది ప్రాసెస్ చేసి అతనికి ఇవ్వడానికి గాను ఈ ఆర్ఐ గారు నందు గారు లంచం డబ్బులు డిమాండ్ చేసి అప్పటి నుంచి తిప్పిస్తా ఉన్నారు. ముందు 6,000 అడిగారు. తర్వాత ఇతను బతిమాలితే దాన్ని 4,500లకు తగ్గించారు. ఇతను నెల రోజుల నుంచి తిరిగి విసిగి వేసారి పని అవ్వట్లేదని చెప్పేసి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. స్పందన కూడా కంప్లైంట్ చేశారు. ఆ స్పందన మీద మేము వెరిఫై చేసి ఇతను ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు కట్టి ఈరోజు ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఏదండి మా ఇద్దరు సీఏలు స్టాఫ్ వచ్చారు. నా పేరు శ్రీనివాసు, అడిషనల్ ఎస్పీ స్నేహిత్ గారు కూడా వచ్చారు. బాధితులు
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కలెక్టర్ ఢిల్లీరావు, సిపి క్రాంతి రాణా టాటా, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. గుంట్లూరు, కోమటికుంట్ల, గరుగు చింతలపల్లి చెరువులకు హెచ్ఎల్సీ ద్వారా నీటిని వదలాలని మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. మండలంలోని రంగమనాయినిపల్లిలో ఆయన పర్యటించి ప్రజలతో మాట్లాడారు. చెరువుల్లో నీరు లేకపోతే బోర్లు రీఛార్జ్ కావన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అనంతరం గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, పూల ప్రసాద్, విష్ణునారాయణ, అంజినప్ప తదితరులు ఉన్నారు. బాధపడాల్సిందే, అక్కని చూస్తున్నాం కదా, కుటుంబాలు బాధపడతా ఉన్నాయి. నేను ఈ ప్రభుత్వాన్ని, అధికార పక్షాన్ని కోరుతున్నా, మీరు ప్రత్యేకంగా పగ రాజకీయాలకు వేస్తే టైం కేటాయిస్తారు. మీరు అసలు ప్రతిపక్ష నాయకుడిని ఏం చేయాలనే దాన్ని మాత్రం మీరు వాళ్ళతో రివ్యూ, వీళ్ళతో రివ్యూ అందరూ చేస్తారు. కానీ అనంతపురం జిల్లాలో రైతాంగం నాశనం అయిపోతూ ఉంది. చిన్న రైతులు, ముఖ్యంగా చిన్న రైతులకు చిన్న కష్టం, పెద్ద రైతులకు పెద్ద కష్టం వచ్చే పరిస్థితి. కనుక ఇది ఇన్సూరెన్స్ కూడా దీనికి క్లెయిమ్ కాలేకపోతే ఇంక వీళ్ళు ఏం చేస్తూ ఉన్నట్లు? ఆముదానికి ఇన్సూరెన్స్ ఇచ్చినామంటే ఏం చేయాలి? మేము ఎంతమంది ఆముదాలు వేస్తాం? కనుక అన్సైంటిఫిక్గా రైతుల పట్ల ప్రేమ ఏమాత్రం లేకుండా కక్షపూరితంగా వ్యవహరించే పరిస్థితి. మేము బటన్లు నొక్కినాం. వాళ్ళు బటన్ నొక్కడం ఎందుకు? మాకు మంచి పంట వస్తే మేమే బటన్లు నొక్కుతాం. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతాను, ప్రభుత్వాన్ని కోరుతాను, మీరు అనంతపురం రైతాంగం పట్ల దృష్టి పెట్టండి. తక్షణం మాకు నష్టపరిహారాన్ని అనౌన్స్ చేయండి. చెప్తున్నారు 3 ఎకరాలకి ₹1,00,000 పెట్టుబడి వచ్చింది. 3 ఎకరాలు ₹1,00,000 పెట్టుబడి వస్తే మీరు అసలుకి గీస్తాం కుదరదు. కనీసం ఎకరాకి మీరు ₹50,000 చొప్పున ఇస్తే రైతు బయటకు వస్తారు. అట్లా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, సీడ్ ఇవ్వండి. ఇవన్నీ ఏమి లేకుండా ఊరికే మాట్లాడితే కాదు. మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, మేము ఉన్నప్పుడు పంట ఎండిపోతే భయపడొద్దని డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు ఇచ్చేవాళ్ళం. అవేం కాదు, ప్రభుత్వానివే. ఊరికే విశాఖపట్నం అని అరుస్తా కూర్చుండే బదులు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఒకసారి రాయలసీమ, అనంతపురం పక్క కూడా మీరు దృష్టి పెట్టండి. చూడండి, వాళ్ళతో కలిసి పని చేసుకొని చెనిక్కాయ మూట కట్టుకొని పోయే కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి, యజమానులు ఎక్కువ ఉన్నారు. ఏం కన్నీళ్ళు కూడా అవకాశం లేని పరిస్థితి. మేమేమి నాటకీయంగా మాట్లాడడం లేదు. కనుక దయచేసి నష్టపోయిన వేరుశనగ రైతును ఆదుకోవడానికి ముందుకు రావాలి. అట్లాగే జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు గుంటూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరం పాలెం అమరవీరుల స్తూపం వద్ద రేంజ్ ఐజీ పాలరాజు, ఎస్పీ ఆరిఫ్ హసీబ్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఇతర నేతలు, అధికారులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసులు చేస్తున్న త్యాగాలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా నేతలు, అధికారులు తెలిపారు. అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరు
జగన్ రెడ్డి అబద్ధపు, అసత్యపు, అసాధ్య వాగ్దానాలు చేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను ఒక భ్రమలోకి నెట్టి అధికారంలోకి వచ్చాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ర రామయ్య అన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి తదలవాడ అరవింద బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్టుతో వైసీపీ పతనం మొదలైందని మండిపడ్డారు. ఇక్కడికి వస్తే ఎమ్మెల్యే రెడ్డి గోపీనాథ్ రెడ్డి ఎమ్మెల్యేని సంతృప్తి పరచాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పితే చట్టబద్ధంగా ఎక్కడ వెళ్ళటం లేదు. ఇది చాలా బాధాకరం, చాలా శోచనీయం కూడా. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ నర్సరావుపేట మా డాక్టర్ అరవిందరావు గారి కార్యాలయం నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా వెళ్తుంది, ఆయన వ్యవహార శైలి ఎలా ఉంది, మనం నమ్మి గతంలో ఓట్లేసినందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా, వమ్ము చేసుకున్నాడా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మీ అందరికీ తెలుసు, ఒక దళితుడు చాలా కంఫర్టబుల్గా ఆయన ప్రక్కకెళ్ళి కోడికతో ఇట్లా కూర్చాడంట. అది ఆయన చంపాలన్న ఉద్దేశంతో హత్యాయత్నం చేశారని కేసు పెట్టారు. అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వచ్చింది. అతను ఒక దళితుడు, ఒక మాల కులానికి చెందిన యువకుడు. అరెస్ట్ చేసినప్పుడు అతను ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి గారు నాకు దేవుడు లాంటి వాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో నేను ఆయన మీద హత్యా ప్రయత్నం చేస్తే ప్రజల్లో ఒక సానుభూతి వస్తుంది, ఆయనకి ఆ సానుభూతి ఓట్లుగా మారుతుంది, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారనే ఉద్దేశంతో నేను ఇట్లా పొడిచాను అన్నా, నేను కూర్చాను అన్నాడు. ఎన్ఐఏకి ఇచ్చారు, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఇచ్చారు. ఎన్ఐఏ ఈజ్ ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ ది కంట్రీ. మన భారతదేశంలో ఎన్ఐఏ అత్యంత ఉన్నతమైన దర్యాప్తు సంస్థ, సిబిఐ కంటే కూడా పై స్థాయి. వాళ్ళు దర్యాప్తు చేసి కుట్ర కోణం లేదు, అతను జగన్మోహన్ రెడ్డి అభిమాని, జగన్మోహన్ రెడ్డికి సానుభూతి రప్పించి తెప్పించి తద్వారా అతను ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఇతను కోడికత్తితో కూర్చాడని చెప్పి దర్యాప్తులో తేల్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో సంతృప్తి పడలా. ఇప్పటికి 4.5 సంవత్సరాలు అయింది. ఆ దళిత యువకుడు ఇంకా జైల్లో ఉన్నాడు. పెద్ద పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళు బయటకు వచ్చారు. మీ అభిమానం చెబుతున్న ఒక దళితుడు 4.5 సంవత్సరాలుగా జైల్లో ఉన్న చరిత్ర భారతదేశంలో ఎక్కడా లేదు. వాడు దళితుడు. జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకు రమ్మంటే రాడు. ఇంకా దర్యాప్తు చేయండి, ఇంకా ఏముంది పొంద అక్కడ దర్యాప్తు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న జగన్నాటకంలో భాగం ఇది. ఒక దళితుని ఈరోజు అంతకంటుంటాను నేను. స్వాతంత్రం వచ్చింది కానీ 1947లో దళితులకు ఇంకా పూర్తిగా స్వాతంత్రం రాలేదు. అదే ఇంకొక రెడ్డి ఉంటాడని 4.5 ఏళ్ళు జైల్లో, అదే ఇంకొక కమ్మ ఉంటాడని 4.5 సంవత్సరాలు జైల్లో, అదే ఇంకొక కాపు ఉంటాడని 4.5 సంవత్సరాల జైల్లో, ఇంకొక డాక్టర్ ఉంటాడని 4.5 సంవత్సరాల జైల్లో, ఇంకొక ఇంజనీర్ ఉంటాడా 4.5 సంవత్సరాల జైల్లో. ఆఫ్టర్ ఆల్ ఏ కేసు ఆఫ్ 307 అటెంప్ట్ మర్డర్ కేసు. 4.5 ఏళ్ళకి వాడు దళితుడు కనుక, వాడు మాలకులంలో పుట్టాడు కనుక వాడికి కర్మ పట్టింది. ఈయన దళితులు మా మేనమామలు, మాలాలు మా మేనమామలు అంటాడు. ఏం మేనమామ? నీ మేనమామను జైల్లో పెట్టావు, ఏం తప్పు చేయిందని. నీకోసం కత్తి గుచ్చితే వాడిని జైల్లో పెట్టావు 4.5 ఏళ్ళ నుంచి. నేను అందుకే ఈ వేదిక నుంచి మీరు ముఖ్యమంత్రిని కోర్టుకు తీసుకురాలేకపోతున్నారు. ఐ డోంట్ నో వై. జ్యుడిషియరీ ఈ కేసులో కోర్టుకు తీసుకురాలేకపోతున్నారు. ఆయన మీద 11 కేసులు ఉన్నాయి. సిబిఐ ఛార్జ్ షీట్లు వేసింది, 10 ఏళ్ల క్రితం ఛార్జ్ షీట్లు వేసింది. ఇంతవరకు ట్రయల్ ఎక్కడ కమెంట్స్ అవ్వలేదు. ఆయన ఎక్కడ కోర్టుకు రావటం లేదు. మరి న్యాయ వ్యవస్థలో లోపం ఉందా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంత చాతుర్యం, చాణక్యం, తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడా? ఆయన కోర్టుకు రాకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారంటే ఎవరిని ఎవరు ప్రశ్నించాలి, ఎక్కడ ప్రశ్నించాలి, ఎలా ప్రశ్నించాలి?
ఒక్కసారి ఆలోచన చేయాలి జ్యుడిషియరీ అని చెప్పి కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక క్రిమినల్ ఇన్స్టింక్ట్ కలిగిన నాయకుడైన, క్రిమినల్ మనస్తత్వం కలిగిన నాయకుడు, రాజకీయవేత్త కాదు ఇతను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి వేడిలో, ఆ వాడిలో ఆ అవినీతి సొమ్ము కుమ్మరించి గెలిచిన వ్యక్తి తప్పితే ప్రజాబలంతో, ప్రజా ఆమోదంతో గెలిచిన వ్యక్తి కాదు. అందుకే ఈ రోజున ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని, అధికార గణాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని అతను ప్రత్యర్థుల మీద ఇష్టం వచ్చినట్లుగా ఎప్పుడు అడిగాను డాక్టర్ గారు 26 కేసులు ఉన్నాయని అన్నాను. ఆయన కేసుల్లో తెలంగాణ ఎన్నికల వేళ నోట్ల కట్టలు బుసలు కొడుతున్నాయి. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఇంతకాలం గుట్టుగా దాగిన కరెన్సీలు అడ్డదారుల్లో పోలీసులకు చిక్కుతోంది. ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా కరెన్సీ ప్రవాహం సాగాల్సిందే. అందుకు తగ్గట్లుగా అభ్యర్థులు కోట్లాది రూపాయల నోట్లను చాటుగా తరలిస్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ నారాయణగూడ పోలీసులు ఓ వ్యక్తి వద్ద 11 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ విభాగానికి పంపించారు. కింగ్ కోటి సర్కిల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అమీర్పేటకు చెందిన రాజేష్ కుమార్ ద్విచక్ర వాహనంలో 11.25 లక్షలు నగదు కనిపించింది. వివరాలు చెప్పడానికి అతను నిరాకరించడంతో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీ చేస్తున్న సమయంలో 3 ద్విచక్ర వాహనాలు మరియు 2 4 వీలర్స్ నుండి 4,71,940 లెక్క చూపని డబ్బులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ డబ్బును సీజ్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్కు అందజేసినట్లు కుల్సింపుర ఏసీపీ మహమ్మద్ జావేద్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గచ్చిబౌలిలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన సిపి స్టీఫెన్ రవీంద్ర. అంబర్పేట ఘనంగా బతుకమ్మ సంబరాలు. హాజరైన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. మోయినాబాద్ మండలంలో కాలే యాదయ్య జోరుగా ఇంటింటి ప్రచారం. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. పెద్ద శబ్దంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన. వాహన రాకపోకలను నిలిపివేసిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.